ఇక 6వ రోజు ఫిల్మ్ ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె కొనసాగుతుంది. కాసేపట్లో ఫెడరేషన్ నాయకుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రేషియో గురించి చర్చించే అవకాశం ఉంది. దీనిపై క్లారిటీ వచ్చిన తర్వాత ఛాంబర్లో వేతనాల పెంపుపై చర్చించనున్నారు. అప్పటి వరకు ఎలాంటి షూటింగ్స్ చేయకూడదని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. సమస్య పరిష్కారం తర్వాతే షూటింగ్స్ చేయాలని స్పష్టం చేసింది. ఇక 6వ రోజు ఫిల్మ్ ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె కొనసాగుతుంది. కాసేపట్లో ఫెడరేషన్ నాయకుల సమావేశం జరగనుంది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మోహన్ లైవ్ లో ఫోన్లో అందిస్తున్నారు. సో మోహన్, చెప్పండి, ఇటు నిర్మాతలకు నష్టమే, అటు కార్మికులకు నష్టమే, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? షాహిదా, ఈ రోజు ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 6వ రోజు సమ్మె కొనసాగుతుంది. నిజానికి 2 రోజుల ముందు ఛాంబర్ తో ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు చర్చ జరిపినప్పుడు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. త్వరలోనే, అంటే ఒక 2-3 మీటింగ్స్ లేదా 4-5 రోజుల్లో ఈ సమస్యకి అంతా సర్దుబాటు అవుతుంది. దీనికి సంబంధించి, అంటే ఆ వేతన పెంపుకి సంబంధించి ఆ పర్సంటేజ్ ఎంత ఉండాలి ఏంటి అనే దానిపై మేము డిస్కస్ చేసుకుంటున్నాము. త్వరలోనే ఒక మంచి వార్త చెప్తాము అని అందరూ అన్నారు. ఇది అంతా అంటే సాఫీగా జరిగిపోతుంది సిచ్యువేషన్ అనుకుంటున్న సమయంలో ఉన్నటువంటి ఒక చిన్న పని తీసుకుంది. నిర్మాత విశ్వప్రసాద్ ఇట్లా ఈ సమ్మె కారణంగా తనకు ₹1.5 కోటి నష్టం వాటిల్లడంతో ఆ నష్టాన్ని ఫెడరేషన్ ప్రతినిధులు, అంటే ఫెడరేషన్ భరించాలని చెప్పి కోర్టులో కేసు వేశాడు. దీనిపైన ఫెడరేషన్ చాలా సీరియస్ గా తీసుకుంది. రేపు ఫెడరేషన్ ఆఫీస్ నుంచి ఛాంబర్ వరకు ధర్నా చేయాలి అనేసి వాళ్ళు ఒక ఆలోచనలు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి, అంటే ఈ రోజు ఛాంబర్ లో ఫెడరేషన్ ఆఫీస్ లో ఫెడరేషన్ నాయకులందరూ అసలు ఈ రేషియో ఎంత ఉండాలి, అంటే నిర్మాతలు పెట్టిన కండిషన్స్ లో రేషియో ఎంత ఉండాలి, వేతన పర్సంటేజ్ ఇప్పుడు వీళ్ళు 30 అడుగుతున్నారు, నిర్మాతలు 5 చెప్తున్నారు. అలా కాకుండా మధ్యస్థంగా, అంటే ఇద్దరికి కొనసాగింపుగా ఎంత ఉండాలంటే ఒక బేరీజ్ వేసుకొని మాట్లాడుకునేసి ఆ రేషియోకి సంబంధించి ఇటు ఫైట్ మాస్టర్స్ తో కానీ, డాన్సర్స్ తో కానీ, వాళ్ళ సంఘ ప్రతినిధులతో కానీ మాట్లాడుతున్నారు. రేపు సమ్మె చెయ్యాలా వద్దా, అసలు ఏంటి పరిస్థితి అనే దానిపైన కూడా మరింత క్లారిటీ వస్తుంది షాహిదా ఈ రోజు. రైట్, థ్యాంక్ యూ మోహన్.